అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం ప్రజారంజకంగా పాలిస్తుంది. ఓకే. తర్వాత విద్యార్థులకు కానీ ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు ప్రకటిస్తుంది. అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం, రైతులకి రైతు భరోసా కల్పిస్తుంది. కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలు చాలా సుభిక్షితంగా ఉన్నారని నా అభిప్రాయం. జగన్ గారి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఏంటి సార్ తేడా అంటే? జగన్ గారి ప్రభుత్వం నరకాసుడి ప్రభుత్వం. ఓకే. కూటమి ప్రభుత్వం రామరాజ్యం. ఈసారైనా అమరావతి పూర్తవుతుందా? ఈసారి మ్యాక్సిమం 99.9% అమరావతి పూర్తవుతుంది. ఓకే. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా పోటీ చేస్తామంటున్నారు. చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చేసి జనాల్లో ఒక రెవల్యూషన్ తీసుకొస్తాడు. గవర్నమెంట్ అంటూ ఫామ్ చేయలేడు, కానీ ప్రభుత్వంలో కీలకంగా మారతాడు. పవన్ కళ్యాణ్ గారికి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జోసెఫ్ విజయ్ గారికి ఏంటి తేడా అంటే? అతను సినిమా యాక్టరే, కానీ తెలంగాణ మన ఆంధ్ర పరిస్థితి వేరు, తమిళనాడు ద్రవిడ పరిస్థితులు వేరు. ఓకే. అసలు తెలంగాణలో పవన్ కళ్యాణ్కి ఏం పని అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. రకరకాల మీరు వినే ఉంటారు. మన భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు భారతదేశంలో ఎక్కడైనా బతకవచ్చు. అవును, ఎక్కడైనా బతకవచ్చు. ఇది మన రాజ్యాంగ హక్కు. అవును, కాదంటానికి ఎవరికి హక్కు లేదు. వాళ్ళు ఎక్కడ వస్తే ఇవాళ తెలంగాణ వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి ఉండోళ్ళతో బయటకు వస్తే తెలంగాణ రాళ్ళ దెబ్బ. అవును, నిజమే. అందరూ కలిస్తేనే ఏదైనా. అక్కడ ఉన్న పరిశ్రమలు కానీ, వ్యాపారస్తులు కానీ, జాబ్ హోల్డర్స్ కానీ, అదర్ స్టేట్స్ నుంచి అక్కడ స్థిరవాసం ఏర్పరచుకున్న వాళ్ళే. అచ్చం తెలంగాణ వాళ్ళు అయితే రాళ్లే. మినీ ఇండియా ఉంది హైదరాబాద్ మొత్తం. వాస్తవమే. అయితే జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట. ఒకవేళ జనాల్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉండదు అనుకుంటున్నారు? ఏం చేస్తారండి? ఇప్పుడు బొల్లా బ్రహ్మనాయుడు 1000 కోట్లు, అతను క్యాబినెట్ లో ఎమ్మెల్యే 1000 కోట్లు భూ కబ్జా చేసి జైల్లో పడ్డాడు. 1500 కోట్ల ల్యాండ్ అండి. మరి ల్యాండ్, మరి పేరు నాని బియ్యపు కబ్జా, మరి తర్వాత బొమాన్ కరుణాకర్ రెడ్డి మద్యం, అంతా స్కాములు, గోండాయిజం. ఎవరు నమ్ముతారండి జగన్? ఫైనల్ గా వచ్చే 2029 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలి, సీఎం గా చంద్రబాబు నాయుడు రావాలి. ఆంధ్రప్రదేశ్ బంగారు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటారు? బాగానే ఉంది. ఇచ్చిన హామీలన్నీ ప్రజలకు అందజేస్తున్నారా? ఏంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? బాగానే ఉంది. నంబర్ 1 ఉంది. ఏ ఇబ్బంది లేదు. అన్నం దొరుకుతుంది. కూలి పని చేసిన వాళ్ళంతా ఎలా ఉందన్నా? క్యాంటీన్లో ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. నంబర్ 1 క్వాలిటీగానే ఉందా? క్వాలిటీ బాగానే ఉంది. ఏ ఇబ్బంది లేదు. మేము కూలి పని చేసిన వాళ్ళంతా దీని మీదే బతుకుతున్నాం. నేను మరి ఈ ఏజ్ లో కూడా ఇవాళ పనికి వెళ్ళిపోయినా 5 రూపాయలు తినేసి పనుకుంటున్నాం. ఇంత ఏజ్ లో కూడా చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉందంటారు? బాగుంది. మరి వైసీపీ ప్రభుత్వం అంటున్నారన్నా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మంచి జరగట్లేదు అన్నారు. ఎంతవరకు వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారులే, కానీ మాలాంటి కూలి పని చేసిన వాళ్ళు బాగానే ఉన్నాం. బాగానే ఉంది. ఏ ఇబ్బంది లేదు. ఆయన వచ్చిన కాడి నుంచి మాకు అన్నం దొరుకుతుంది. జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా ఏంటంటారన్న? ఆయన ఉన్నప్పుడు అన్నాకని లేదుగా. ఈయన వచ్చిన కదా మళ్ళీ మొదలు పెట్టాడు. ఇంకా కూలి పని చేసిన వాళ్ళు జీతం కూడా బాగానే దొరుకుతుంది. ఫుడ్ కూడా బాగానే దొరుకుతుంది. నెక్స్ట్ జగన్ గారు నేను రాబోతున్నా అంటున్నారు. పాదయాత్ర చేసే ఛాన్స్ ఉందంటారు. గెలిచే అవకాశం ఉంటారంటారు? లేదు, మళ్ళీ నాయుడు గారే వస్తారు. నాయుడు గారే వస్తారు. మీరు ఇదే ప్రభుత్వం. మరి ఆయన కొడుకు పనితీరు ఎలా ఉందంటారు? నారా లోకేష్ గారి పనితీరు? లోకేష్ కూడా రావచ్చు. ఏముంది, ఆయన తర్వాత ఆయనే కదా. ఎలా ఉంది ఆయన పనితీరు? బాగానే ఉంది. ఓవరాల్ ఒక మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం గురించి ఒక్క మాటలో చెప్పాలి. మాకు బాగానే ఉంది. మాకు ఏ ఇబ్బంది లేదు. మా కూలి పని చేసుకునే వాళ్ళకి బాగానే ఉంది. ఓకే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? సూపర్ గా ఉంది. చంద్రబాబు నాయుడు దైవాలు చాలా మంది బతుకుతున్నారు. ఇచ్చిన హామీలన్నీ ప్రజలకు అందజేస్తున్నారు. బ్రహ్మాండం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆయన తిరిగిలేదు. మళ్ళీ ఒక 10 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం రావాలి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? అన్ని మంచిగా ఉన్నాయి. ఇక్కడే కాదు, విజయవాడే కాదు, ఆంధ్ర, వైజాగ్, అన్నవరం, అదే రాజమండ్రి రోడ్లు గీట్లు చాలా మంచిగా ఉన్నాయి. మరి ఏంటి వైసీపీ ప్రభుత్వం అంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మంచి జరగట్లేదు అంటున్నారు? అవును, వాళ్ళ సంగతి తెలుసు కదా, జనాలు అందరికీ తెలుసు. అన్నం క్యాంటీన్ తీసి ఎంత అదో ఎవడైనా ఉన్నాడా? కడుపుకి అన్నం పెట్టిన తీస్తే నీకు అంతకంట ఇంటి దగ్గర నీకు అమ్మ ఉంది, నువ్వు కష్టపడ వస్తావు, నీకు అమ్మ అన్నం పెట్టకపోతే నీ బాధ ఎలాగుంటుంది? నువ్వు డబ్బులు ఇచ్చి కూడా నీకు అన్నం డబ్బులు ఇవ్వక నీకు అన్నం పెడతాడు 5 రూపాయలకి. ఈ రోజులు ఏమొస్తుంది? వాటర్ ప్యాకెట్ రాకు, ఒక గ్లాస్ రావద్దు, డిస్ప్లే గ్లాసు. మరేంటి ఈ ఏజ్ లో కూడా ఆయన పనితీరు ఎలా ఉందంటారు? చంద్రబాబు సూపర్ ఉంది. ఆయన 70 సంవత్సరాలు కాదు,
ఆయన కూడా 16 సంవత్సరాలు కుర్రోళ్ళలాగా సైకిల్ తొక్కుతుండే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఈ రోజులో అలాంటి వాళ్ళు తొక్కగలమా? ఓకే ఆ? అంతేలే. నిజంగా అంటే ఏంటి జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా ఏంటంటారు? మనం కూడా కుక్కకి నాగలోకం తేడా. ఆడు కుక్కది, నక్కకి నాగలోకలకి తేడా ఉంటుందా? ఈ ఆమె అన్న గండిది ఆడు బతుకు అంతే. వాళ్ళు మొదటి నుండి వాళ్ళు ఫ్యాషన్ ఇది వాళ్ళు తాత ఆడు. మరి నెక్స్ట్ జగన్ గారు నేనే వస్తాను పాదయాత్ర చేసే ఛాన్స్ ఉందంటున్నారు, ఏదైనా గెలిచే అవకాశం ఉందంటారా? జీవితంలో మళ్ళీ రాడు. వస్తే రప్ప నరుగుతాను. అదే చాలు కదా మాట. నరుగుతావు ఎవరు నడుస్తావు? నీకు మొట్టకు పుట్టిన వాళ్ళు అందరూ నరుగుతావు నువ్వు అట్లా కదా బాబు. ఒక మాట నరుగుతావు అంటే ఎవడు? అదే నీ ఆస్తి నా పేరు మీద రాయించుకుంటావా? ఓకే ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా చాలా మంచిది. మరొక 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం. ఓకే ఓకే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? బాగుంది. చంద్రబాబు గారు బాగా చేస్తారు. ఇచ్చిన హామీలు ప్రజలకు అందజేస్తున్నారా? చేస్తున్నారు, బాగా చేస్తారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు ఏంటి, పింఛన్లు ఏంటి, అన్నీ బాగున్నాయి. చంద్రబాబు బాగా చేస్తున్నారు. ఈ ఏజ్ లో కూడా ఆయన పనితీరు ఎలా ఉందంటారు? నూరేళ్ళు చల్లగా ఉండాలి. ఓకే. మరి వైసీపీ ప్రభుత్వం ఏమంటున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మంచి జరగట్లేదు అంటున్నారు, అంతవరకు తప్పుడు విధానం ఇవన్నీ మామూలుగా ఒకరి మీద ఒకటి చెప్పుకోవటం. ఓకే. అది ఏంటి మరి జగన్ గారికి చంద్రబాబు గారికి చాలా తేడా ఉంది. ఏం తేడా? పింఛన్లు పెంచారు, క్యాంటీన్లు పెట్టారు, అన్నీ బాగున్నాయి. రోడ్లు ఏంటి, గ్యాస్ బండ్లు ఏంటి, ఓకే, బియ్యం ఏంటి, బస్సు ఫ్రీ, చాలా ఉన్నాయి. మరి ఆ ప్రభుత్వంలో ఏమీ లేవు. సచివాలయం ఉండేవాళ్ళు. ఓకే. మాకు 5,000 పింఛన్ ఇచ్చారు మా ఆడవాళ్ళకి. ఇప్పుడు 15,000 చేశాడు. ఓకే. చంద్రబాబు గారు బాగుండాలి. అదే ప్రభుత్వం ఉండాలా, ఆయన ఉండాలి. ఇప్పుడు జగన్ గారు రాబోతున్నారంట, పాదయాత్ర చేసే ఛాన్స్ ఉందంట. ఎంత చేసినా ఆయన రాకూడదు, ఈయన రావాలో బాగుండాలి. ఈయన బాగుండాలి, చల్లగా ఉండాలి. ఓకే బాబాయ్, ఓవరాల్ గా ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చెప్పండి. ఒక్క మాటలో ఈ ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బాగా చేస్తున్నారు, మంచిగా ఉందని చెప్తున్నా. ఓకే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే అన్న ఒకప్పుడు మనకి రోడ్లు గుంతలు, ఇప్పుడు ఈ రోడ్డును చూసారా, ఇవన్నీ గుంతలు. అర్థమైందా? రోడ్డు డెవలప్మెంట్. ఇంకోటి ఏంటంటే మానసికంగా వైద్యారికంగా చేయాలంటే పవన్ కళ్యాణ్ తర్వాతే. అది ఎవరైనా. మరి ఈ అంటే చంద్రబాబు గారు ఆయన ఈ ఏజ్ లో కూడా ఆయన పనితీరు ఎలా ఉందంటారు? అన్న ఆయన మైండ్ ఇంకో దేశంలో 7 ఉంటారంట. ఆ 7లో ఒకళ్ళు చంద్రబాబు. అది అర్థమైందా? మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా? నెరవేరుస్తున్నారు కన్నా. వైసీపీ వికలాంగులకు 4,000 ఇస్తున్నారు అన్నారు. 5,000. వృద్ధులకేమో ఏది ముసలి మొగుళ్ళు లేని వాళ్ళకి వాళ్ళందరికీ 4,000 అన్నారు. 4,000 కట్టగా ఇస్తున్నారు. ఏ టైం ఇంటికి కాకపోయినా సరే లైన్లో వెళ్ళి నుంచుంటున్నారు. అర్థమైందా? మా అమ్మ కూడా ఇంకో వృద్ధురాలే. అర్థమైందా? నెలకి 4,000 పింఛన్ అవుతుంది. మరి వైసీపీ ప్రభుత్వం ఏమంటుందంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మంచి జరగట్లేదు అంటున్నారు. మరి అది అలా అన్న వాళ్ళు పనికి మాలోళ్ళు అన్న. అది అన్న. ఓకే. ఓవరాల్ గా ఈ కూటమి ప్రభుత్వం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అన్న హ్యాట్స్ ఆఫ్. ఓకే.